సిరియాలో పరిణామాలు మనం జూస్తున్నాము. రోజు రోజుకు అంటే అధ్యక్షుడు బషర్ అల్ అసద్ దేశం విడిచి వెళ్ళిపోయిన తర్వాత ఒక ప్రజాస్వామ్యం వైపు కొంచెం సిరియా అడుగులేస్తుందని జెప్పొచ్చు. అంటే సిరియాకి మంచి రోజులొస్తాయి, రావాలని మనందరం ఆశిస్తున్నాం. ప్రపంచమంతా అదే కోరుకుంటుంది. అయితే కొద్ది రోజులకు ఒక వారం, 10 రోజుల నుంచి సిరియాలో గనుక చూస్తే సామాన్య సిరియన్లు, అక్కడ స్థానిక ప్రజలు రోడ్ల మీదకొచ్చి నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. సిరియా ఫర్ ఆల్ సిరియన్స్, మాకు మతరాజ్యం వద్దు, సిరియా మా అందరిది, మాకు మత పాలకులొద్దు, మాకు మతం వద్దు, మాకు ప్రజాస్వామ్యం కావాలి, మాకు ప్రజాస్వామ్యము స్వేచ్ఛ మాకు కావాలని సామాన్య సిరియన్లు రోడ్డుకెక్కి ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. అంటే ఒక ఇస్లాము మత ఛాందసము పెరిగి మొన్నటి వరకు ఒక నియంత పాలనలో 50 ఏళ్ల పాటు ఒక నియంత పాలనలో ఉన్న సిరియా అంటే ఎట్లా స్వేచ్ఛ వాయువులు పీలుస్తోంది, ఎట్లా ప్రజాస్వామ్యాన్ని కోరుకుంటుందో, అంటే ఆ మౌఢ్యం నుంచి, ఆ మత మౌఢ్యం నుంచి ఎట్లా బయటపడుతుందో ఒక మంచి ఒక ఉదాహరణ సిరియాల పరిస్థితులు మనం గమనిస్తే. నిన్న మొన్న మనం చూసినాం ఇరాన్లో హిజాబ్ మాకొద్దు అని చెప్పేసి మహిళలు హిజాబ్ను విసిరేసి, కాల్చేసి, తొక్కేసి, మమ్మల్ని ఎందుకు మీరు చీకట్లో బంధిస్తారు, మాకు ముసిగేస్తారు, మాకు స్వేచ్ఛ కావాలని ప్రదర్శనలు ఇచ్చారు. ఫ్రీడమ్ ఫర్ ఇరాన్, విమెన్ లైఫ్ ఫ్రీడమ్, నో టు కంపల్సరీ హిజాబ్, వాళ్ళు చేసిన నినాదాలు వాళ్ళు గొంతెత్తి అరుస్తున్నారు. మాకు హిజాబ్ వద్దు, మాకు ఫ్రీడమ్ కావాలి అని. అలాగే సౌదీలో మనం చూసినాం, సౌదీ పరిణామాలు కూడా చూస్తే సౌదీలో ఫ్యాషన్ వీక్ రియాద్ ఫ్యాషన్ వీక్ జరిగింది మొన్న మేలోనే. స్విమ్మర్ ఫ్యాషన్ షో, స్విమ్ సూట్లో ఆడపిల్లలందరూ ఫ్యాషన్ షో చేశారు. అలాగే రెడ్ సీ ఫ్యాషన్ వీక్ చాలా ఘనంగా నిర్వహించారు సౌదీలో. అంటే అసలు మహిళలు బయటికి వచ్చే పరిస్థితి లేని దేశం అది సౌదీ అంటే. ఒక ఇస్లాంకు పుట్టిల్లు. ఈ దేశాలన్నీ కూడా మీకు ఇరాన్, సిరియా ఇవన్నీ కూడా ముందు నుంచి కూడా ఇస్లాం ఉన్న దేశాలు. ఆ దేశాలు తుర్కిష్ మలేషియా అంటే మహిళలు వాళ్ళ మార్పు క్రమంగా మనం కొన్ని దశాబ్దాల నుంచి మనం గమనిస్తే మలేషియాలో అయితే అసలు వాళ్ళు చాలా ఆధునిక వస్త్రధారణతో కనిపిస్తారు. పూర్తిగా ఇస్లామిక్ కంట్రీ అది. తుర్కీ అంటారు, తుర్కిష్ అది కూడా అంతే. వాళ్ళు ఒక స్కార్ఫ్ కడతారు బయటికి వెళ్తే తప్ప హిజాబులు, ముసుగులు వాళ్ళు ఎప్పుడో పక్కన పడేశారు. కానీ ఒక ఇస్లాం పుట్టిల్లైన ఆ దేశాలు కొంచెం స్వేచ్ఛ వైపు అంటే మత ఛాందసాన్ని వదిలించుకుంటే అసలు నిన్న మొన్న అంటే ఒక 400-500 ఏళ్ల క్రితమే ఇస్లాం పరిచయమైన గడ్డ మీద మాత్రము ఎంత ఛాందసం వైపు, ఎంత మూర్ఖత్వం వైపు ఆ మతాలు, ఆ ప్రజలు వెళ్తున్నారో మనం చూడొచ్చు. ముఖ్యంగా ఇదే మన ఇండియన్ భారత ఉపఖండంలోనే భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్లో చూస్తే రోజు రోజుకు మహిళ ఎంత చీకట్లోకి వెళ్తుంది అనేది, ఒక ఛాందసంలోకి ముస్లిం సమాజం వెళ్తుంది అనేది మనం చూస్తే నిజంగా చాలా వాటితో పోలిస్తే ఎంత బాధాకరం. అసలు ఆఫ్ఘన్లో అయితే తాలిబాన్లు మొదలు కాకముందు చాలా ఆధునికంగా అక్కడ మహిళ జీన్స్, టీషర్ట్స్ వేసుకొని తిరిగేది. భారతదేశం కన్నా కూడా ఆఫ్ఘన్లో అంత ఆధునికంగా ముస్లిం మహిళ స్వేచ్ఛగా, స్వతంత్రంగా తిరిగేది. కానీ ఇప్పుడు పరిస్థితి చూసాం. తాలిబాన్ల పాలనకు వెళ్ళిన తర్వాత అసలు ఆ ఆంక్షలు అవన్నీ మనం చూస్తున్నాము. చదువు వద్దని, అసలు మెడిసిన్ చదవద్దని. మొన్న విచిత్రంగా తాలిబాన్ జారీ చేసినది ఏంటంటే ఆడపిల్లలు మెడిసిన్ చదవచ్చు. అంతకుముందే మగ డాక్టర్లు ఆడపిల్లల్ని చూడొద్దు, మహిళా పేషెంట్లను చూడొద్దు. ఇప్పుడు మహిళలకి విద్య వద్దంట, మెడిసిన్ వద్దంట. అంటే ఏంటి? మగవాళ్ళు ఆడ పేషెంట్లను చూడొద్దు, ఆడవాళ్ళని చూడొద్దు, మగ డాక్టర్లు చూడడానికి లేదు, వీళ్ళు మెడిసిన్ చదవద్దు. అంటే ఏం చేస్తారు? ఏదైనా రోగం వస్తే ఇంకా చచ్చిపోవాలి. అంటే మహిళల ప్రాణాలన్నా కూడా వాళ్ళకి లెక్కలేదన్నమాట. రీసెంట్గా తీసుకున్న నిర్ణయం అది. అలాగే మాల్దీవ్స్లో విదేశాల నుంచి వచ్చే ఫారినర్స్ అందరూ కూడా ఆ బీచ్ల్లో బికినీలు వేసుకొని తిరుగుతూ ఉంటారు. కానీ అక్కడ ప్రజలు మాత్రం, అక్కడ ఉన్న మహిళలు మాత్రము, ఎందుకంటే చూడాలి కాబట్టి కళ్ళ వరకు కొంచెం కళ్ళు ఒకటే బయట ఉంటాయి వాళ్ళకి, బురకా వేసుకొని మొత్తం అసలు బయటికి రారు. మాల్దీవ్లో ముస్లిం మహిళలు బయటికి వచ్చే పరిస్థితి కూడా లేదు స్వేచ్ఛగా.
అంటే ఒక ఇస్లాం పుట్టిన దేశాల్లో పరిస్థితి అలా ఉంటే మధ్యలో ఇస్లాం పరిచయం అని ఈ దేశాల పరిస్థితి ఇట్లా ఉంది. అంటే కేవలం స్వార్థము. ఇక్కడ ఒక సెక్యులర్ పార్టీలు వాళ్ళ రాజకీయం పేరుతో చేస్తున్న ఒక వాళ్ళ కోసం, వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం, వాళ్ళ అధికారం కోసం, వాళ్ళ ఓట్ల కోసము వీళ్ళు తీసుకుంటున్న నిర్ణయాలు మరింతగా ముస్లిం సమాజానికి చాలా ఇబ్బంది పెడుతున్నాయి. ముస్లిం మహిళలను ముఖ్యంగా మరింత చీకట్లోకి, మరింత ఒక ఆటవిక కాలం అంటారు కదా, ఆ కాలంలోకి మహిళలు వెళ్తున్న పరిస్థితి. అసలైతే ఈ దేశాలను ఇప్పుడు ఏదైతే భారత ఉపఖండంలోని ముస్లింలని వాళ్ళు, ఆ దేశాలు సౌదీ, ఇస్లాం పుట్టిన దేశాల వాళ్ళు అసలు కనీసం మనుషులుగానే చూడరు. ఇందాక జోర్డాన్ ప్రస్తావన, జోర్డాన్ రాజు మహమ్మద్ ప్రవక్త వారసులు అని చెప్తారు. ఆయన అబ్దుల్లా హుస్సేన్. మీరు కనుక చూస్తే జోర్డాన్ రాజు వాళ్ళ భార్య కూడా ధరించిన దుస్తులు చూస్తే పూర్తిగా చాలా ఆధునికంగా సూటు బూటు తప్ప అసలు వీళ్ళు ముస్లిం, జోర్డాన్ అనే ఒక ఇస్లామిక్ కంట్రీని వెళ్తున్నది ఈయన అనిపిస్తుంది. ఈవెన్ వాళ్ళ వైఫ్ కూడా అంతే, బురకాలు గిరకాలు హిజాబ్లు ఏమి ఉండవు. చాలా ఆధునికంగా జోర్డాన్ రాజు ఆయన భార్య ఉంటారు. మన వాళ్ళు వచ్చేసి ఇంకా మన దగ్గర చూసినాం, కర్ణాటకలో సంవత్సరం క్రితం ఎలక్షన్ల సమయంలో ఎంత రాజకీయం చేశారో చూసాం మనం. అంటే హిజాబ్, ఒక క్లాస్ రూమ్లో యూనిఫామ్ ఉండాలి, హిజాబ్ క్లాస్ రూమ్ వరకు మాత్రమే హిజాబ్ వద్దని, కాలేజ్కి బయట వేసుకోవద్దని లేదు, క్లాస్ రూమ్లో హిజాబ్ వద్దు అని ఒక కాలేజ్ నిర్ణయం తీసుకున్నందుకు ఎంత రచ్చ చేశారో చూసాము. ఇక్కడ స్వరా భాస్కరు, రానా అయ్యూబు, యాసదుద్దీన్ ఓవైసీ, కమల్ హాసన్ వీళ్ళందరూ ఉంటారనమాట. వీళ్ళంతా ఇంకా లిబరల్స్ పేరుతో మేము ఒక స్త్రీ స్వేచ్ఛ లేదా వాళ్ళ పూర్తిగా వాళ్ళంతా హిందూ వ్యతిరేకం, భారత వ్యతిరేకం అని అందరికీ తెలుసు. కానీ వాళ్ళకు చేస్తున్న మేలేం లేదు. వాళ్ళ మాటలతో వాళ్ళని మరింత చీకట్లోకి నెడుతున్నారు. ఎట్లా అంటే ఆడపిల్లలు రోడ్ల మీదకి, ఆడపిల్లల్ని రెచ్చగొట్టి వాళ్ళ రోడ్డు మీదకి వచ్చి హిజాబ్ ఈజ్ అవర్ ప్రైడ్, హిజాబ్ ఈజ్ అవర్ హానర్, హిజాబ్ ఈజ్ అవర్ రైట్, హిజాబ్ మా హక్కు అంటే వీళ్ళు ఒక ఇరాన్ లాంటి చోట్ల హిజాబ్కు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తుంటే సపోర్ట్ చేసిన వీళ్ళందరూ కూడా మేము స్త్రీవాదులము, స్త్రీకి స్వేచ్ఛ ఉండాలని సపోర్ట్ చేసి ఇక్కడ కూర్చొని మాట్లాడిన వీళ్ళంతా కూడా మళ్ళీ హిజాబ్ ఉద్యమం సందర్భంలో అవును హిజాబ్ వాళ్ళ హక్కు, మీరెవరు అడగడానికి, హిజాబ్ వాళ్ళు వేసుకుంటే మీకేం నష్టం అని వాదించారు. అది కూడా మనం చూసినాం. అంటే ఎంత ద్వంద్వ నీతి, ఎంత రెండు నాల్కల ధోరణి, వీళ్ళ నైజం ఏందో మనం అర్థం చేసుకోవచ్చు. రాజకీయ పార్టీలు అట్లాగే ఉన్నాయి, లీడర్లు అట్లాగే ఉన్నాయి. అందుకే వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు అట్లా ఉండడం వల్ల ఇస్లాం పుట్టిన దేశాల్లో ఏమో మహిళ కొంచెం ఆధునికత వైపు, ప్రజాస్వామ్యం వైపు వస్తుంటే మన దగ్గర మన ఇండిపెండెన్స్కి కోసం కూడా, ఇండిపెండెంట్ ఫైట్లో కూడా, స్వాతంత్ర సంగ్రామంలో కూడా ముస్లిం మహిళలు కూడా పాల్గొన్నారు హిందూ మహిళలతో సమానంగా. వాళ్ళేమప్పుడు అప్పుడు కూడా బురకాలు హిజాబులు లేవు. స్వేచ్ఛగా వచ్చి వాళ్ళు ఉద్యమంలో, పోరాటంలో పాల్గొన్నారు తప్ప వాళ్ళు 4 గోడల మధ్య ముసుగేసుకొని కూర్చోలేదు. ఈ స్వతంత్రం వచ్చిన తర్వాత ఇంకా పెరిగింది ఆ జాడ్యము. అది కేవలం ఒక సెక్యులర్ పార్టీ తన ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం, మైనార్టీ సంతుష్టీకరణ రాజకీయాల కోసం చేసిన ఒక రాజకీయంలో, వాళ్ళ స్వార్థంలో ముస్లిం మహిళ మరింతగా వెనుకబడిపోయింది, ఇంకా వెనుకబడిపోతోంది. ఎందుకంటే వాళ్ళు అడ్డు చెప్పలేరు, వాళ్ళని రెచ్చగొట్టాలి, ఓట్లు కావాలి. అంటే ఎంత దారుణం చూడండి. అసలు ఈ ఇస్లామిక్ కంట్రీస్ ఏమో రోజు రోజుకు మనం ఊహించిన అసలు సిరియా 50 ఏళ్ళు ఒక అతని నియంతృత్వ పాలనలో ఉండి బయటకు వచ్చి, ఇప్పుడు సామాన్య సిరియన్లందరూ బయటకు వచ్చి రోడ్డు మీదకి వచ్చి మాకు ఫ్రీడమ్ కావాలి, మాకు ప్రజాస్వామ్యం కావాలి అంటారని మనం అసలు ఊహించామా మనం? ఇరాన్లో మహిళలు బయటకు వచ్చి మాకు హిజాబే వద్దని తన్ని తొక్కి తగలబెడుతున్నారు. హిజాబ్ మాకొద్దు అనేసి, మాకు ఫ్రీడమ్ కావాలంటున్నారు. అసలు సౌదీ ఎవరన్నా ఊహిస్తారా? సౌదీ మహిళలు ఎట్లా ఉంటారో తెలుసు కదా. సౌదీ ఇస్లాంకు పుట్టినిల్లు. ఆ సౌదీలో స్విమ్మర్ ఫ్యాషన్ షో, రియాద్ ఫ్యాషన్ వీక్, 3 సార్లు ఇప్పుడు ఫ్యాషన్ వీక్ జరిగినాయి అక్కడ, ఫ్యాషన్ షోలు జరిగినాయి 2024లోనే. అసలు ఎవరన్నా ఊహించుంటారా? అక్కడంతా మార్పు వస్తుంటే, కానీ ఒక 400-500 ఏళ్ల క్రితమే ఇస్లాం పరిచయం అయింది. ఇప్పుడు మన భారత కాంటినెంట్కి, భారత ఉపఖండ, ఈ దేశాలకి, ఈ ప్రాంతానికి ఇస్లాం పరిచయం అయింది జస్ట్ 400 ఇయర్స్ 500 ఇయర్స్ అవుతుంది. ఇక్కడ ఇంత మూఢత్వం, ఇంత ఛాందసం, మొదటి కన్నా ఇంకా రాను పురోగమించాలి కానీ ఇంకా వెనక్కి వెళ్తున్న పరిస్థితి. ఆయా దేశాలేమో ఒక వాళ్ళని వాళ్ళు సంస్కరించుకుంటూ, వాళ్ళని వాళ్ళు ఒక స్వేచ్ఛ వైపు అక్కడ మహిళలు వస్తుంటే, ఇక్కడ మాత్రం మన మహిళలు ఎట్లయిపోతున్నారు. ఎంత సిగ్గుచేట అసలు. కర్ణాటకలో హిజాబ్ మూమెంట్కు అది వాళ్ళ రైట్ అని వాళ్ళతో మాట్లాడించి వీళ్ళు కూడా సపోర్ట్ చేసి, ఇదే స్వరా భాస్కర్ నిన్న మొన్న మనం చూసిన భర్తకు ఎన్సీపీ టికెట్ ఇస్తే వెళ్ళి ఒక ముస్లిం మత పెద్దని కలిసి వచ్చింది, హిజాబ్ వేసుకొని వెళ్ళొచ్చింది.
హీరోయిన్గా ఒళ్ళంతా బయట పెట్టుకుంది. మత పెద్ద మళ్ళీ తర్వాత నేను స్త్రీ, నేను లిబరల్ని, నేను ఫెమినిస్ట్ అని చెప్పే మనిషి ఆ మత పెద్ద ఎవరో కాదు, ఇస్లాంలో మహిళలకు ముఖ్యంగా ఆడపిల్లలకు చదువెందుకు అని ఫత్వా జారీ చేశాడు. ఆడపిల్లల్ని బయటకు పంపొద్దు, మీరు చదువు కోసం ఆడపిల్లల్ని బయటకు పంపొద్దని ఫత్వా జారీ చేసిన ఒక మత పెద్ద దగ్గరికి వెళ్ళి ఇదే స్వరా భాస్కర్ వెళ్ళి కలిసింది భర్తకు ఓట్ల కోసం. ఎన్సీపీ టికెట్ ఇస్తే ఓట్లేమని, ముస్లిం ఓట్ల కోసం. అంటే వీళ్ళ రాజకీయాలందరూ మనం చూస్తున్నారు, జనాలు కూడా చూస్తున్నారు. అంటే ఎంత కుట్ర చూడండి, అంటే వాళ్ళ స్వార్థం కోసము, వాళ్ళ ఓట్ల కోసము, వాళ్ళ అధికారం కోసము, వాళ్లకు స్వార్థ ప్రయోజనాల కోసము ఒక ముస్లిం మహిళల జీవితాలతో వీళ్ళు ఎట్లా ఆడుకుంటున్నారు, వాళ్ళు ఎదగకుండా, వాళ్ళు పురోగమించకుండా ఎట్లా చేస్తున్నారో చూస్తున్నాం. థ్యాంక్ యూ. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, నా వీడియోస్ చూస్తూ ఉండండి.